మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధానంగా ఒక 3 సమస్యలు అనుకుంటే మీ దృష్టిలో అవి ఏమై ఉంటాయి? ప్రధానంగా 3 సమస్యలు అంటే ఫస్ట్ వాళ్ళు నిరక్షరాస్యులకు అంటే ఇప్పుడు పోల్చుకుంటే ఎడ్యుకేషన్ ఉంది లేదన్నట్లేదు. వాళ్ళు మెయిన్గా ఫిషరీస్ మీదనే డిపెండ్ అయ్యే వాళ్ళు. డిస్టిక్లో ఉన్న సొసైటీస్ అయితే దాని మీదే డిపెండ్ అయి ఉంటాయి. అదర్ సెక్టార్స్లో కూడా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఉమెన్ గ్రూప్స్కి వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. వాళ్ళకి ఇన్కమ్ ఎట్లా రావాలి? లాస్ట్ ఐఎఫ్డిఎస్ స్కీమ్లో వాళ్ళకి 100 అబోవ్ మెంబర్స్ ఉంటే 5 lakhs, బిలో ఉంటే 3 lakhs రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అదొకటి స్కీమ్ ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఏం స్కీమ్ లేదు వాళ్ళకి. హౌ టు రివాల్వ్ ఫండ్ అండ్ హౌ టు ఇన్కమ్ జనరేట్ అనేది వాళ్ళకి కొన్ని అంటే ఈ వాల్యుయేటెడ్ ప్రోడక్ట్స్ మీద శిక్షణ ఇవ్వడము, లేకపోతే ఆర్నమెంటల్ ఫిషరీస్ మీద ఆర్నమెంటల్ ప్రొడక్షన్, ఇంకా వాళ్ళు ఏవి నేర్పిస్తే వాళ్ళ లైవ్లీహుడ్ కానీ వాళ్ళ ఇన్కమ్ జనరేట్ కానీ జరుగుతుంది, వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నేను చెప్పగలను.